దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 16వ వచనం. మిద్యానీ యాజకునికి 7 కుమార్తెలుండేది. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపురులు వచ్చి వారిని తోలివేసింది. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాడు. 21వ వచనం. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చాను. ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశమై ఉంటున్నాను అనుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. నిర్గమకాండం 4వ అధ్యాయంలో కూడా 18వ వచనానికి చూడండి. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యను ఇతరు యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులో నా బంధువు యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచేదనని అతనితో చెప్పగా, ఇతరు క్షేమముగా వెళ్ళమని మోషేతో అనను. అంతటా యెహోవా, నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయారు కనుక తిరిగి ఐగుప్తుకు వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను చేతపట్టుకొని పోయాను. 25-26 వచనం. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతే వినడు. అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతే వినడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడు అని దేవ, పూజనీయుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆరాధనలో మీ దాసు నిలిపి మీరు అందించిన వర్తమానంను బట్టి వందనాలు. కురేరుడైన సీమోను మోయలేని సిలువ, అవును మా పాప భారం మేము మోయలేనంతది, అవి మీరు మోసినందుకు పాత్రము. ప్రభువా, ఇంకా మీ దాసుని వాడుకోమని వేడుకుంటున్నాం. మీ వాక్యాన్ని మేము చదువుకున్నాం, మీ మాటలు వినడానికి మీ వైపు చూస్తున్నాం. సహాయం చేయండి. మీరే బలపరచుమని, మీ కృపతో మమ్మను నింపుమని, మీ వాక్యపు జల్లులతో మా ప్రాణములు తృప్తిపరిచి పంపమని, మీ నామమునకే మహిమ తెచ్చుకుంటారని క్రీస్తు యేసు నామమున వినయముతో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల జీవితాలు ఇటీవల నేను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాను. ఆ వ్యక్తిగత జీవితాలు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్క వ్యక్తిని నాకు చూపిస్తూ వచ్చారు. ఆ సందర్భంలో చేస్తూ వచ్చారు. మనము ఎప్పుడైనా మన జీవితంలో ఏ దశలో చేయవలసిన బాధ్యతను ఆ దశలో చేస్తే మనము ఈ లోకములో దేవుని పిల్లలమని లోకము గుర్తిస్తుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట వింటూ వారి దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తే ఆ చిన్న పిల్లలు దేవుని పిల్లలుగా మార్చబడతారు. యవన బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు తమ ప్రవర్తనను కాపాడుకుంటే దేవుని పిల్లలుగా వారు లోకము గుర్తిస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న భార్యాభర్తలు వారి జీవితంలో సమాధానంగా ముందుకు వెళుతున్నప్పుడు వారి జీవితాన్ని లోకము చూసి దేవుని పిల్లలని గుర్తిస్తారు. వృద్ధులైన వారు వారి యొక్క బలహీనత శరీరంలో ఉన్న దానిని బయటపెట్టకుండా నిగ్రహము కలిగి దీర్ఘశాంతము గల వారై జీవిస్తే వారిని బట్టి లోకం ఏమంటుందంటే వీరు నిజంగా దేవుని నమ్మిన పిల్లలని గుర్తిస్తుంది. ఈ మధ్యాహ్న వేళ మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో ఒక సహోదరి, గుర్తించబడిన సహోదరి, ఆమె తన యొక్క జీవితంలో ప్రతి దశలో వివాహానికి ముందు, వివాహము తర్వాత, తనకు బిడ్డలు కలిగిన తర్వాత తన జీవితంలో ప్రతి దశలో దేవుని గణపరిచినట్టుగా కనబడుతావు. మనం చదువుకున్న సహోదరి పేరు సిప్పోరా. ఆమె పేరుకు అర్థం ఏమిటంటే ఒక చిన్న పక్షి అని అర్థం. ఆమె ఏమి ఇశ్రాయేలు జాతిలో పుట్టింది కాదు. ఇశ్రాయేలు జాతిలో పుట్టిన స్త్రీ కాదు.
మరి చాలామంది ఏమంటారంటే ఇశ్రాయేలు దేవుడు మా దేవుడు అంటుంటారు. ఇంకెవరికి దేవుడు కాదు ఆయన, అంటే సర్వ ప్రపంచానికి ఆయన దేవుడే. కానీ నమ్మిన వారు ఏమన్నారంటే మా దేవుడు అని పిలుచుకున్నారు అంతే. ఆయన ఎప్పుడు వీళ్ళకి మాత్రమే నేను దేవుడినని చెప్పలేదు. నేను వారి దేవుడినై ఉన్నాను అని చెప్పిన మాట వాస్తవమే. వారి దేవుడును మాత్రమే అనలేదు ఆయన. అది మనం అర్థం చేసుకోవాలి. సిప్పోరా కూడా ఆమె మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రోకు కుమార్తెగా ఉన్నది. ఆయనకు 7 కుమార్తెలు ఉన్నారు. ఈమె పెద్ద కుమార్తె. ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏమిటంటే, కుమార్తెగా ఆమె కష్టపడింది, మంచి గుణవంతురాలు. ఆ 2 మాటలు నేను ఆల్రెడీ ధ్యానం చేశాను, మీకు ఊరికే టూలీ చెప్తాను. ఒకటి, ఎందుకు కష్టపడిందంటే 7 కుమార్తెల్ని ఆయన గొర్రెలు ఇచ్చి పంపించాడు. వాస్తవానికి ఆ కాలంలో గొర్రెలు మేపడం అంటే మగపిల్లలు మాత్రమే చేసే పని, కానీ ఆయనకు మగపిల్లలు లేరు కనుక ఆయన ఆడబిడ్డలను అందరూ కూడా ఇచ్చి పంపించాడు. వారిలో పెద్దది సిప్పోరా. ఈ సిప్పోరా ఎవరైనా సరే పెద్దవారు అందరికీ మాదిరికరంగా ఉంటేనే మిగిలిన వాళ్ళు కూడా అదే బాటలో నడుస్తారు. ఒకవేళ వాళ్ళు మాదిరికరంగా లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా దారి తప్పే ప్రమాదం ఉంది. మన ఇంటిలో మనము పెద్దవారం అయితే మన చిన్నవారికి మాదిరి చూపించాలి. ఆమె ఎలా మాదిరి చూపించింది? ఒకటి, కష్టపడింది. ఎందుకంటే ఆ కాలంలో ఎర్రని ఎండ, మనకేమి గుడారాలు వేసుకునేటువంటి అవకాశం ఉండేది. మందలు దూలుకుని వెళితే ఎర్రటి ఎండలో కష్టపడి రావాలి. షోలమితి చెప్తుంది, నేను నల్లని దానని చిన్న చూపులు చూడకుడి, నా సహోదరుడు నన్ను మందకు కాపరిగా పెట్టాను. నేను మందను తోలుకొని వెళ్ళాను, కష్టపడి ఎర్రటెండలో కష్టపడి పనిచేశానని. అలాగే ఈమె కూడా ఎర్రటెండలో కష్టపడి పనిచేసింది. మనం చదువుకున్న భాగంలో చూస్తాం 2వ అధ్యాయంలో, వారంట నీళ్లు పెట్టడానికి అక్కడికి వచ్చారంట. అంటే ఆ బావిలో నీళ్ళన్నీ తోడి ఈ గొర్రెలు తాగిన మట్టుకి, ఈ పశువులు తాగిన మట్టుకి ఏం చేయాలి? నీళ్లు పోయాలి. మగవాళ్ళలాగా కష్టపడి తోడాలి. సునిశ్చితమైన వాళ్ళము, మేము ఆడవాళ్ళము, పని చేయలేము అని వాళ్ళు అనలేదు. తమకు చాతైన పని, తను చేయగలిగిన పని సిప్పోరా చేసింది. చూడండి, తండ్రి అంత పిల్లల కొరకు కష్టపడుతుంటే ఈ పిల్లలు కూడా కొంత సహాయాన్ని తండ్రి కోసం చేయడానికి ఇష్టపడి చేశారు. కుటుంబంలో అందరూ తలా ఒక చేస్తే పని సులువు అవుతుంది. ఒకరే కాడి మోసినట్టు మోస్తే కష్టం అవుతుంది. సిప్పోరా మంచి కష్టపడేది. 2వది, ఆమెలో నాకు తెలిసిన గుణం ఏమిటంటే, నాకు గుర్తించినది, బైబిల్లో గుర్తించిన గుణం ఏమిటంటే, మోషే వచ్చి ఆ పశువుల కాపర్లు వీళ్ళతో గొడవ పడుతుంటే వారిని పంపించేశాడు. వారిని పంపించేసి నీళ్ళన్నీ తోడి పశువులకు పెట్టాడు. పెడితే ఆమె, నువ్వు చాలా మంచోడివి, మా ఇంటికి రా, భోజనం చేయి, ఇక్కడే ఉండని పిలవలేదు. గబగబా వెళ్ళి తండ్రికి చెప్పింది. ఏమని? నానా, ఇదిగో ఒక కొత్త ఐగుప్తుడు వచ్చాడు మా దగ్గరకి, మా పశువులన్నింటికి నీళ్లు పెట్టాడు, ఆ పశువుల కాపరులు మాతో గొడవ పడుతుంటే మాకు సహాయం చేశాడు అని చెప్పింది. దానిలో నాకు అర్థమైన సత్యం ఏమిటంటే, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఏ విధమైనటువంటి దాపరికం ఉండకూడదు. నాకు నచ్చాడు, నచ్చిన పని చేశాడు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు వచ్చేసే ఇంటికి ఏం కాదు, నేను మా నాన్నకి చెప్పుకుంటా అనలేదు. తండ్రికి భయపడుతుంది, బాధ్యతగా ప్రవర్తిస్తుంది. చాలా కుటుంబాల్లో ఎందుకు నష్టాలు జరుగుతున్నాయి అంటే, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర తమ మనసు విప్పి మాట్లాడరు. అమ్మ, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ సహాయం కావాలి అని మాట్లాడరు. తల్లిదండ్రులకు వారి మనసు అర్థం కాదు. కుటుంబం ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చిన్న సమస్యలో ఇరుక్కునే మాట ఖాయమే. అలా రహస్య జీవితం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండకూడదు. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్న, మాకు ఒక ఐగుప్తుడు సహాయం చేశాడు, చాలా మంచివాడు, సహాయం చేశాడు. అవునా? మనకు సహాయం చేసిన వాడిని మీరు ఎందుకు వదిలిపెట్టారు? కాదు, నీకు చెప్దామని వచ్చాం. చూసారా, అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఏంటంటే తండ్రికి ప్రతి విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే తండ్రి ఇంటికి యజమానుడు. ప్రతిదానికి సుకీర్తైనా దుష్కీర్తైనా తండ్రే
భరించాలి. కాబట్టి కుమార్తెలు ఎప్పుడు కూడా తండ్రికి సమాచారాన్ని అందించేవారుగా ఉండాలి. ఆ విషయంలో మంచి జరిగింది. ఇదిగో ఆమె ఎప్పుడైతే అలా చెప్పిందో ఆమె గురించి నాకు చాలా సంతోషం వేసింది. ఆ మాట చెప్పగానే మీరు పోయి తీసుకురండి అంటే తీసుకొచ్చిందా, మనకు సహాయం చేసేటప్పుడు పిలవాల్సిందే అని ఏమన్నా పట్టుబట్టిందే? మీరు వెళ్ళి తీసుకురండి అని ఆయన చెప్పాడు. తీసుకురండి. చూడండి 20వ వచనం. అతడు తన కుమార్తెలతో అతడు ఎక్కడ ఆ మనుషుని ఎలా విడిచి వచ్చి తిరిగి, అరే మీరేం పిచ్చోళ్ళు ఉన్నారు, ఎందుకు వదిలిపెట్టారు అని అంటున్నాడు ఈయన. వాళ్ళు అంటారు, నీకు చెప్పకుండా మేము వారిని పిలవనానా? ఎవరైనా సరే తండ్రి అనుమతి లేకుండా ఎవరిని తమ ఇంటికి పిలవడం లేదు. ఎంత మంచి బంగారు తల్లులు. సిప్పోరా చాలా మంచిది. దాపరికం లేదు, తండ్రితో రహస్యం లేదు. రెండవది, తండ్రి అనుమతి లేకుండా ఎవరిని తమ ఇంటికి పిలవలేదు. ఎంత మంచిది. ఎందుకంటే పెద్దలు వయసు వచ్చిన వారు మంచి చెడు ఎరుగుతారు. యవన బిడ్డలు చిన్న పిల్లలు వారికి తెలియదు, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలియదు. కాబట్టి అనుభవజ్ఞులను ఆశ్రయించాలి, యవన బిడ్డలు కానీ చిన్న బిడ్డలు కానీ. ఇదిగో ఈ సిప్పోరా అలాగే చేసింది. అందుకని దేవుడు నాకు 2 తలంపులు ఇచ్చాడు. ఒకటి, ఆమె తండ్రి కొరకు కష్టపడింది. 2, తండ్రితో జీవించేటప్పుడు దాపరం లేకుండా ఉన్నది. 3, బాధ్యతగా ఉంది. తండ్రి అనుమతి లేకుండా ఏ పని చేయడం లేదు. పరలోకపు తండ్రి అనుమతి లేకుండా మనము ఏ పని చేయకూడదు. ఒకవేళ ఏదైనా జరిగితే సిప్పోరాలాగా గబగబా వెళ్ళి తండ్రికి చెప్పాలి. ఏది జరిగినా పరలోకపు తండ్రి ఎదుట మనము ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా నా జీవితంలో ఇది, నా కుటుంబంలో ఇది అని తండ్రికి తెలియచేయాలి. చాలాసార్లు దావీదు ప్రార్థన చేస్తాడు, నేను లాకీషు మీదకు యుద్ధం చేయడానికి వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళమంటారా అని యెహోవా యొద్ద విచారణ చేసెను అని బైబిల్లో చెబుతాం. ప్రార్థన చేసి వెళ్ళేవాడు. మన జీవితంలో ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు కళ్ళు మూసుకొని, ప్రభువా నేను ఇలా వెళుతున్నాను, నీ సహాయం నాకు అది. ప్రభువా ఇదిగో ఈ స్థలం కొనమంటా వద్దా, ఇదిగో ఈ వస్తువు తీసుకోమంటా వద్దా, నాకు తెలియదు. ప్రభు ఎంత సంతోషిస్తాడు తెలుసా? నా బిడ్డ నాకు చెప్పకుండా ఎప్పుడు ఏ పని చేయడని ఆయన గర్వపడతాడు. సిప్పోరా ఈ మాటలు చెప్తే తండ్రి ఎంత సంతోషించుంటాడు. నా బిడ్డలు నా మాట జవదాటరు, నా మాట లేకుండా ఏ పని చెయ్యరు. ఎంత మంచి మనసు. మనం ఎప్పుడూ కూడా దేవుని అనుమతిని పొంది ప్రార్థన చేస్తూ దేవుని యొక్క చిత్తాన్ని తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. సిప్పోరా జీవితంలో జరిగినటువంటి గొప్ప వాస్తవమైన సంగతి ఇది. ఆ 2 విషయాలు నేను ఇంతకు మునుపు ధ్యానం చేశాను, అయితే మీకు టూకీగా వివరించాను. రెండవది ఏమిటంటే, కుమార్తెగా కష్టపడింది గుణవంతురాలు. ఎందుకు గుణవంతురాలంటే తండ్రికి చెప్పకుండా చేయదు, రహస్యంగా ఉండదు, తండ్రి అనుమతితో ఏ ప్రతి పని చేస్తుంది. రెండవది ఏంటంటే, ఆమెను మోషేకిచ్చి పెళ్లి చేశాడు. 21వ వచనంలో, అతడు తన కుమార్తెన సిప్పోరాను మోషేకిచ్చాను. మోషే వివాహం చేసుకున్నాడు. మోషే వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు మోషేకు ఏమైంది? భార్య అయింది. ఇప్పుడు మోషేకు భార్య అయింది కాబట్టి నేను మిద్యాను యాజకుడు కూతురు కదా, నేను ఇప్పుడు పోయి మళ్ళీ మా నాన్న చెబుతానంటుందా? అర్థమవుతుందా? ఇంతకు మునుపు తండ్రి స్వాధీనంలో ఉంది, తండ్రి పరిపాలనలో ఉంది, తండ్రి యొక్క మాటలో ఉంది, ఇంటి దగ్గర పెరిగింది కాబట్టి తండ్రికి బాధ్యురాలుగా ఉంది. వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నాడు, దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు, మరలా మా స్వజనులు ఐగుప్తుకి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు, నేను వెళ్తున్నానంటే ఏముంది భార్య, వెళ్దాం పదండి, మన పిల్లలు తీసుకుని మనం వెళ్దాం పదండి. ఇక భార్యకి ప్రాణం వేయకుండా ఎందుకుంటాడు చెప్పండి? నిజంగా సిప్పోరా చాలా మంచి భక్తి కలిగిన భార్య. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోదాం అనగానే మొత్తం సర్దేసుకుని వెళ్దాం పదండి అని చెప్పేసి సిప్పోరాను ఒక ఇశ్రాయేలు జాతిలో లేని స్త్రీ అయినా కూడా మోషే ప్రేమించారు. వాస్తవానికి అసలు యూదులు ఎవరిని ప్రేమించరు, సమరయుల్ని ప్రేమించరు, అన్యజనుల్ని ప్రేమించరు, ఇష్టపడరు, పెళ్ళే చేసుకోరు. కానీ మోషే సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడంటే సిప్పోరాలో ఉన్న మంచి గుణం, గోత్రం కాదు, గుణం ముఖ్యం, మంచి గుణం ముఖ్యం, మంచి ఆలోచన ముఖ్యం.
ఇప్పుడు సిప్పోరాను గురించి మనం చదువుకుంటున్నప్పుడు భార్యగా ఆమె వెంబడించేది. ఆ మాట నేను ఇక్కడ చదివిపించాను. అతడు తిరిగి వెళ్ళినప్పుడు అన్నాడు. వారు తిరిగి వెళ్ళేటప్పుడు 4వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, 20వ వచనం. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళెను. ఏమిటి? గాడిద ఉంది. రాజులకి గుర్రాలు ఉంటాయి, సామాన్యులకి గాడిదలు ఉంటాయి, కొంతమందికి అసలు అవి కూడా ఉండవు. కానీ మోషే గాడిదను ఎక్కించుకొని తన పిల్లలను భార్యను తీసుకొని వెళ్ళినప్పుడు ఆ సిప్పోరా భర్తను వెంబడించింది. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడ బ్రతికితే నేను అక్కడ బ్రతుకుతా. ఈ మాట ఎంత మాట! నాకు ఒక సహోదరి గుర్తొస్తుంది. నన్ను రావద్దని వారించకు తల్లి, వచ్చేదని వెంట నివాసింతును నీ ఇంట, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడము, ఎచ్చట నీవు మృతి పొందేదవో అచ్చటనే పాతి పెట్టబడేదన్. నన్ను రావద్దని వారించకు తల్లి, వచ్చేదని వెంట నివసింతును నీ ఇంట. అత్తమ్మ, నన్ను రావద్దని నువ్వు అనొద్దు, నీవేమిటే నేను వస్తా. నువ్వు ఎక్కడుంటే ఎక్కడుంటా, నువ్వే దేవుడు నమ్ముకుంటే నేను ఆ దేవుడిని నమ్ముకుంటా, నేను నీతోనే ఉంటా. అప్పుడు నయోమి రూతును కౌగిలించుకొని నా నిజమైన కోడలని హత్తుకొని తీసుకుని వెళ్ళింది. మోషే యూదుడైన ఇతడు నన్ను ఎప్పుడు వివాహం చేసుకోడు, కానీ చేసుకున్నాడు. ఇతని పట్ల నేను నమ్మకంగా ఉండాలని ఆమె నమ్మకంగా భర్తను వెంబడించినప్పుడు తన భార్యను ప్రేమించాడు. చాలామందిని ఏం చెప్తారంటే ఈమె కూషు దేశస్తురాలు అని. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు ఏమన్నారు? వెళ్ళాడు కదా, ఇంటికి వెళ్ళాడు కదా, తీసుకొని భార్యని పిల్లలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు కదా. ఏమన్నారు ఇంటికి వెళ్తే? చదువుకుందాం 12వ అధ్యాయం సంఖ్యాకాండం. ఏమన్నారు? మిరియాం ఏమంది? అక్క అన్న అహరోన్ ఏమన్నాడు? వాళ్ళు మంచోళ్ళు అందరూ. 12వ అధ్యాయం మొదటి వచ్చిన మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాం అహరోన్లు అతని మీద విరోధముగా మాట్లాడేవి. ఏ ఊరు, ఏ జాతి, మనం ఎవరివి? ఇశ్రాయేలువి, మనం ఎవరిని పెళ్లి చేసుకోం, మనమేంటి, మన కులమేంటి? అసలు ఆ మాట వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉంటే మోషే తన భార్యను ప్రేమించాడు. చూడండి, ఒక కుటుంబంలో రెండు కోణాలు ఉంటాయి. ఏ కోణం మిస్ అయినా, ఏ కోణం జరిగించకపోయినా ఆ కుటుంబము నష్టపోతాయి, ఆ కుటుంబము సమాధానం ఉండదు. ఒకటి, భార్య లోబడుతుంది, అన్నదమ్ములు తిట్టినా ఎవరేమన్నా భర్త భార్యను ప్రేమిస్తున్నాడు. అక్క తిడుతూనే ఉంది, అన్న తిడుతున్నాడు, కానీ తన భార్య కోసం మౌనంగా ఉన్నాడు మోషే. కుటుంబంలో ఈ రెండు అవసరం. సిప్పోరాను ప్రేమించాడు మోషే, కానీ భార్యగా, అంటే నేను సిప్పోరాను గురించి ధ్యానం చేస్తున్నాను కాబట్టి సిప్పోరా గురించే చెప్తున్నాను, మోషే గురించి చెప్పడం లేదు. సిప్పోరా భార్యగా వెంబడించింది, ఆమె కుమార్తెగా కష్టపడింది, భార్యగా వెంబడించింది. రెండవది, భార్యగా లోబడింది. మూడవదిగా, సరి అయిన మధ్యవర్తిగా ఆమె పనిచేసింది. నేను ఇంకొక మాట చెప్తున్నాను, సిప్పోరా తన సహోదరులతో పాటు మోషే బావి దగ్గర చూసింది అంతే. ఎక్కడ చూసింది? బావి దగ్గర చూసింది అంతే. తండ్రి అనుమతితో వివాహం చేసుకుంది. ఈయన ఎట్లాంటోడు, మంచోడా చెడ్డోడా ఏమనలేదు, తండ్రి చెప్పాడు చేసుకుంది అంతే. తండ్రి మాట వినే కూతురు, ఆలోచించకుండా వివాహం చేసుకుంది. తండ్రి ఇంట అనుకూలతలను మరిచిపోయి సహోదరుల సహవాసాన్ని విడిచిపెట్టి ఆర్థికపరమైనటువంటి సంతుష్టికరమైన జీవితం ఉంది. ఇత్రో దగ్గర చాలా మంచి భోజన పదార్థాలు, పశువులు, బోళ్ళను ఉన్నాయి, కానీ మోషే ఒంటరి వాడు, ఏమీ
లేవు. అయినా మోషే వెంట వెళ్ళింది. మోషేతో ప్రయాణం అంటే ఆమెకు ఏమి తెలియదు, అన్నీ ఎదుర్కోవటమే, అన్ని సవాళ్ళు ఎదుర్కోవటమే. ఐగుప్తుకి వెళ్ళాలి, ఆ ఫరోతో తెప్పలు పడాలి, ఐగుప్తుకి వెళ్ళాలి, ఇశ్రాయేలు ప్రజలతో తలకాయ నొప్పులు పడాలి. వీటన్నిటిని తెలుసుకుని మోషే వెంబడి అలాగా నడుచుకుంటూ వచ్చేసింది. చూడండి, మనము సుఖాన్ని సంతోషాన్ని మనం కోరుకున్నప్పుడు కష్టాన్ని అనుభవించడానికి కూడా మన మనసును సిద్ధం చేసుకోవాలి. సిప్పోరా ఒక గొప్ప గుణవంతి అయినటువంటి భార్యగా ఉన్నది. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలు అందరికీ నాయకుడుగా ఉన్నటువంటి భర్త పక్షాన నిలబడింది. అందుకని భర్తను ఆ భార్యను నేనేమంటానంటే, సిప్పోరా భర్తను వెంబడించేది. 4:20లో అతనిని చూసి తన పిల్లలను తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయింది. మనం కూడా మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు అన్నాడు యెషయా గ్రంథంలో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మనము మన పందెకర్మంలో ఓపికతో పరిగెత్తుచున్న మనము విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు ఉన్నవాటిని మరిచి యేసు ప్రభువును చూస్తూ ముందుకు వెళ్ళాలి. మనం వెనక్కి వెళ్ళకూడదు. ఓర్ప వెనక్కి వెళ్ళింది, రూతు ముందుకు వెళ్ళింది. ఇదిగో సిప్పోరా కూడా మళ్ళీ యిత్రో దగ్గరికి వెళ్ళలేదు, కానీ భర్త ఎమ్మడిపడి వచ్చేసింది. కాబట్టి మనము సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వెంబడి వెళ్ళాలి. యిత్రో దగ్గర చాలా ఉన్నాయి మంచి, కానీ యిత్రో దగ్గర ఉండిపోతే మోషే భార్యగా, దైవజనుడి భార్యగా గుర్తించబడదు. అయితే యిత్రో మిద్యానీయుల్లోనే కలిసిపోద్ది. కానీ మిద్యానీల్లో కలిసిపోకుండా ఇశ్రాయేలు జాతిలో 2 బిడ్డలను కని 2 వంశాలను తయారు చేసినటువంటి తల్లిగా ఆమె నిలబడిపోయింది. ఒక అన్యజనురాలు ధన్యురాలుగా మార్చబడింది. ఒక అన్యజనురాలు దేవుని సేవకురాలుగా, దేవుని బిడ్డగా మార్చబడింది. ఇది కేవలం ఆమె లోబడినటువంటి జీవితం, ఆమె లోబడిన జీవితం మనం చూస్తున్నాము. ఆమె తన మనస్సును సిద్ధం చేసుకుంది, ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి ఆమె సిద్ధం చేసుకుంది. మనం కూడా అంతే. మన జీవితంలో నేను నా భర్తతో ఉన్నప్పుడు సుఖం అనుభవించాను, ఈ కష్టం కూడా నేనే భరించాలి. నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు నేనే కష్టపడాలి. సంతోషం వచ్చినప్పుడు నీలాంటి భర్త నాకు లేడు అని, దుఃఖం వచ్చినప్పుడు అయ్యో నాకెందుకు ఇటువంటి భర్త అని బైబిల్లో ఎప్పుడు సిప్పోరా మాట్లాడినట్టు నేను చదవలేదు. 7 సార్లు చదివాను బైబిల్ కంప్లీట్గా. అయితే 7 సార్లు చదివేశాను. మెడిటేట్ చేసుకుంటా, ధ్యానం చేసుకుంటూ వచ్చింది మాత్రం 3 సార్లు. అక్కడ స్లోగా టైం పడుతుంది. నేను ఎప్పుడు సిప్పోరా మాట్లాడినట్టు నేను చదవలేదు. మోషే మాట్లాడాడు, మిరియం మాట్లాడింది, అహరోను మాట్లాడాడు, కానీ మౌనంగా ఉన్న ఒక పాత్ర అక్కడ నిలబడింది. మౌని అయిన వాడు జ్ఞాని అని వివేచన ఎంచబడు. ఒక్కొక్కసారి నా బలహీనత అదేమో, నేను ప్రభువా నన్ను క్షమించమని అడుగుతుంటా. మనం మౌనంగా ఉంటే ప్రభువు మాట్లాడతాడు. మోషే మౌనంగా ఉన్నాడు. మిరియం అహరోను మాట్లాడుతుంటే మీరేళ నా సేవకునికి భయపడలేదు అని దేవుడే కలుగు చేసుకొని, మిరియాము ఇట్రా, అహరోను రా, నా సేవకుడికి విరోధంగా మీరు మాట్లాడతారా, నా సేవకుడు ఏం చేశాడో మీకు తెలుసా అని మాట్లాడాడు. దేవుడు సిప్పోరాను తన జాతిలో, తన పిల్లలలో కలుపుకోవడానికి దేవుడే ఇష్టపడ్డాడు. మనము ఎప్పుడైతే దేవునికి లోబడి అప్పగించుకుంటామో మనము దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. అలాగ మార్చబడిన మనము ఆయనను వెంబడించడమే. ఏం చేయడం? ఆయన వెంబడించడమే. ఆయన వెంబడించే మనలో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. వెంబడించేటప్పుడు కష్టాలు ఉంటాయి, వెంబడించేటప్పుడు ఆకలి దప్పులు ఉంటాయి, వెంబడించేటప్పుడు చాలా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ యేసయ్య మనల్ని నడిపిస్తాడు. సిప్పోరా నడిపించాడు. మోషేకు ఒక కొడుకు పుడితే ఆయనకు ఒక పేరు పెట్టాడు. ఏమని? గెర్షోము అని పేరు పెట్టాడు.
ఈ పరదేశంలో నా బాధ అంతా మర్చిపోయేటట్టు దేవుడు చేశాడు. వీడికి గెర్షోము అనే పేరు పెట్టాడు కొడుక్కి. అవును, ఈ జీవిత ప్రయాణంలో మోషేకు వచ్చిన కష్టాలు, సిప్పోరాకు వచ్చిన కష్టాలు లాగా మనకు కూడా కష్టం వస్తుంది. పౌలు భక్తుడు అపోస్తలుల కార్యముల గ్రంథం 21:13 సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడు. వారందరూ అంటున్నారు, ఒకడు అగబు ప్రవక్త వచ్చి, నీవు గాని సువార్త ప్రకటించడానికి రోమా ప్రభుత్వానికి దగ్గరికి వెళ్తే నీకు సంకెళ్ళేస్తారు, నిన్ను చంపేస్తారు, నీ ఇష్టం అన్నాడు. ఆయన అంటాడు 21:13, మీరెందుకు ఏడ్చిన గుండెను బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభు యేసు నామ నిమిత్తము యెరూషలేములో బంధించబట్టుకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధము కూడా ఉన్నాను. ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడకూడదు. నిజమే, ఆ అడవిలో ప్రాణమును గురించి ఏమాత్రము భయం లేకుండా భర్త వెంబడి వెళ్ళిపోయింది. ఆయన బతికితే నేను కూడా బతుకుతాను, నా పిల్లలను బతుకుతాం. ఏమో తన ప్రాణాన్ని తన బిడ్డలతో పాటు ఉంచుకొని తన భర్తతో పాటు అలాగే వెళ్ళిపోయింది. మోషే మాట పాటించాలి, అంతే. భర్త మాట పాటించాలి. పరలోకపు తండ్రి మాట మనం ఏం చేయాలి? పాటించాలి. ఇంటిలో సభ్యులందరూ యజమానుడి మాట పాటించాలి. సంఘములో ప్రభువు మాట పాటించాలి. సిపోరా ఎంత గుణవంతురాలో, నిజంగా సంఘం అంత గుణవంతురాలు అయి ఉండాలి. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకుంటాడని ప్రభు చెప్పాడు. నా ప్రాణమా తినుము తాగుమనేవాడు కాదు, నా కొరకు ప్రాణం ఇచ్చేవాడే. ఇంకొక మాట చెప్పాడు, అయ్యా నీ తల్లి, నీ సహోదరులు, నీ సహోదరులు వచ్చారు అంటే ప్రభు అన్నాడు, ఎవడు నా సహోదరి, ఎవరు నా తల్లి? పరలోకపు తండ్రి చిత్తమని నెరవేర్చేవాడు నా సహోదరియు నా తల్లియు అయ్యింది. పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే అప్పుడు ఆయన రక్త సంబంధులం అవుతాం. నమ్ముకున్న మనము ఆయన వల్ల ఉన్నాం. లోబడిన భార్య అనే మాట 18వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తాం. చూడండి, 18వ అధ్యాయం 5-6 వచనాలు చదివి నేను ముగిస్తాను. నిర్గమాకాండం 18వ అధ్యాయము 5-6 వచనాలు. 18వ అధ్యాయము 5-6 వచనాలు. 5-6 వచనాలు చదువుకున్నాం. మోషే మామయ్యని యిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చాను. ఇక్కడ ఒక చిన్న అటు జరిగింది, మనకు బైబిల్లో పూర్తి వివరం లేదు. మోషే ఏం చేశాడంటే భార్యని పిల్లల్ని ఈ మధ్యలో మళ్ళీ తీసుకొచ్చాడు కదా, తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ పంపించాడు వాళ్ళని. ఒకవేళ ఆయన కోపడి పంపాడా లేకపోతే నార్మల్గా పంపించాడా తెలియదు. ఎందుకంటే ఆయన అక్కడ ఉండి ఈ ఐగుప్తులో 10 అద్భుతాలు చేయాలి, ఆ ప్రజలతో మాట్లాడాలి. మరి భార్య పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి అంత సమయము ఉండదు. అంత సేవ చేయాలి, విస్తారమైన సేవ చేయాలి మోషే భక్తులు. కాబట్టి భర్త కోసం తన తండ్రి ఇంట కొంతకాలం ఉంది. నేను కన్నా పిల్లలు నీతోనే ఉండాలి కదా, నన్ను చూడాలి కదా, ఏమిటి ఇది అని వెనకబడికి పీకితే లాగితే మోషే అంత సేవ చేసేవాడా? భార్య యొక్క ఆలోచనతో కుంగిపోయేవాడు. చూడండి ఆమె ఎంత మంచిదంటే భర్త మాటకు లోబడింది. నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు ఉంటాను, ఉండిపోయింది. ఎప్పుడైనా కుటుంబంలో భార్యకు లోబడే మనస్తత్వం ప్రతి స్త్రీకి కుటుంబంలో ఉండాలి. పేతురు భక్తుడు రాశాడు 3వ అధ్యాయంలో 1వ వచనంలో, 1 పేతురు పత్రికలో, అటువలే స్త్రీలారా మీరును మీ స్వపురుషులకు లోబడి ఉన్నది. 3వ అధ్యాయం 6లో చెప్పాడు, శారా కూడా తన భర్త అయిన అబ్రహామును యజమానుడు అని పిలుచుచు ఆమె అతనికి లోబడి ఉండను, మనము కూడా అలాగు చేసిన యెడల ఆమెకు పిల్లల మగుదుము అని రాశాడు. పిలుపులో కూడా లోబడటం అంటండి. ఏమంటారు? ఇటువైపు ఉందో లేదో తెలియదు కానీ మా వైపు మరీ దారుణంగా పిలుస్తారనమాట. గిడ్జామ దగ్గర గడ్డి దోస్తున్నాడంట. గడ్డి దోస్తామంటారా మీ వైపు? గడ్డి పీకుతుంటాడు అనమాట. ఆ గడ్డి వామేశారు, 2 గడ్డి పీకుతున్నాడు గేదె కోసం. అక్కడ నుంచి ఉంది అక్క, అన్నేమో పీకుతున్నాడు గడ్డి. ఆమె అంటుంది ఓయ్ అందే, పిలిచా అని అడిగిన. ఆమె ఓయందో ఆయందో తెలియదు, పిలిచేసింది. ఈయన కూడా పలికేశాడు. కొంతమందికి పిలవడం కూడా తెలియదు. మర్యాదగా భర్తను పిలవడం, మర్యాదగా భార్యను పిలవడం తెలియదు. దేవుని పిల్లలు
మర్యాదపూర్వకంగా పిలుచుకోవడం చాలా మంది. అందుకే అన్నాడు అబ్రహాముని శారా యజమానుడు అని పిలిచింది అని అన్నారు. మా గోదావరి జిల్లాలో మా దగ్గర లేదులేండి, మాకు కూడా పేరు పెట్టి పిలుస్తారు, లేకపోతే ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటారు. గోదావరి జిల్లాలో అయితే ఏమ్మా మీ ఇంటి ఆయన ఉన్నాడా అని అడిగారు అంటే ఎవరన్నా, మా అయ్యవారండి నిద్రపోతున్నారు, మా అయ్యవారండి ఇప్పుడేనండి అన్నం తింటున్నారండి, మా అయ్యవారండి బాత్రూమ్ ఉన్నారండి, ఇట్లా చెప్తారు. అయ్యగారని పిలుస్తారు వాళ్ళు. యజమానుడు అని పిలవడం అనేది నేను బైబిల్లో ఉందేమో అనుకున్నా కానీ ఇటువైపు కూడా పదం మార్చారు అంతే, అయ్యవారు అని పిలుస్తారు. మర్యాద. నేను నిజంగా ఒక మాట అడుగుతాను, భార్య తప్ప ప్రపంచంలో ఎవరు మర్యాదకు పిలిచినా సరి పట్టించుకోకపోవచ్చు, కానీ భార్య పిలిస్తే మాత్రం భర్త పట్టించుకుంటాడు. ఎందుకంటే నేను ఒక భర్తని, నాకు కూడా తెలుసు. భార్య పిలిచిన పిలుపు ప్రపంచంలో ఇంకెవరు పిలవకపోయినా అంత స్వీట్గా అనిపిస్తుంది. కటువుకు పిలిచినా కూడా అది కూడా అంత కఠినంగానే అనిపిస్తుంది. ప్రపంచంలో ఎన్ని అయినా ఎదుర్కొంటాడు భర్త. ఇంటికి వచ్చిన తర్వాత భార్యను ఎదుర్కోవాలంటే చాలా కష్టం. సింపుల్ లాజిక్ అది. అది నా ఇళ్ళ మీ ఇళ్ళ ఇంకెవరి ఇళ్ళ 10 మంది ఇళ్ళ కాదు, కరెక్ట్గా అది. ఎవరినైనా తట్టుకుంటాడు కానీ భార్య ఒక చిన్న మాట అంటే తట్టుకోలేదు. నాకు మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు, నా సంగతి అదే. ఎందుకంటే నేను నా భార్య ఒకటే అనుకుంటాడు కాబట్టి ఇంకా పెద్ద పెద్ద తారతమ్యాలు చూపించరు. చాలామంది అడుగుతుంటారు, మీరు జనమందరిలాగా ఇట్లా వాళ్ళు సీర తెస్తారు, అది చేస్తారు, మీరు అంతా ఇవరేమిటి చేయరేంటి అని అంటే నేను అనుకుంటాను, నేను ఎట్టున్నాను, నా భార్య అట్టే ఉంది, పెద్ద విషయం ఉందిలేదు. నేను తెచ్చుకోలేదు అనుకో, తెచ్చుకోను. నేను తెచ్చాను అనుకో, కూడా తెస్తాను. అంటే ఏంటి, నా మనసు ఆ మనసు ఒకటే కదా, కలిసిపోయింది, ఇంకా పెద్ద తేడా ఏముందిలే అని అనిపిస్తుంది నాకు సింపుల్గా. రాను కాదు డిఫరెంట్ అని తెలిసిన తర్వాత ప్రత్యేక గుర్తుపెట్టుకుని తేవాలి. అలా సిప్పర విషయంలో ఏం జరుగుతుందంటే, ఆమె భర్త దగ్గర ఉండమంటే అలాగే ఉండిపోయింది. మనము కుటుంబంలో పిలుపుకు లోబడాలి. ఇదిగో ఈ పని చేయమ్మా, ఓకే. మీకు విషయం తెలుసా, సింపుల్గా మాకు ఆఫీస్ ఎటికెట్ అంటారు. ఆఫీస్లో ఉండేటువంటి మా వాడికి బాగా తెలుసు. ఆఫీసర్ వచ్చాడు కదా, ఏమంటే చేస్తారా, ఓకే సార్ అంటాడు. ఫస్ట్ ఓకే అనాలి, అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, ఇది కష్టంగా ఉంది సార్, ఇది ఇట్లయితే బాగుంటుంది, కొద్దిగా 2 రోజులు బట్టి 3 రోజులు బట్టి చెప్తాను. అప్పుడు తర్వాత ఆయన ఓహో అవునా కష్టమా సరేలే అంటాడు. ఫస్ట్లోనే నో అన్నాడు అనుకోండి, తలకాయకి ఎక్కిద్ది అనమాట, ఆయనకి పాపం మామూలుగా ఎక్కింది అనమాట. అప్పుడు నేను ఇప్పుడు అడిగిన నో చెప్తున్నాను అంటాడు. ఇంట్లో కూడా భార్య కానీ భర్త కానీ నో చెప్పడం కంటే ఇట్స్ ఓకే అని చెప్పి తర్వాత దాన్ని కన్విన్స్ చేయడం, తర్వాత దాని యొక్క పూర్వాపరాలు, కష్ట నష్టాలు, లాభ నష్టాలు పూర్తిగా వివరించడం మంచిది. ఈమె అట్లాగే చేసింది. ఆయన చెప్పినప్పుడు వెళ్ళిపోయింది. మరలా వారు ఎప్పుడైతే రావాలనుకున్నారో మరలా తిరిగి మోషే దగ్గరికి వచ్చారు. అర్థం చేసుకునే భార్య దొరకడం అర్ధాంగి అవుతుంది. మన భారతీయ సంప్రదాయంలో అలా పిలుస్తారు. అర్ధాంగి అంటే సగభాగం అని. అవును, బైబిల్ చెప్పింది సగభాగం అని కాదు, సాటి అయిన సహాయం. ఆయనకు ఆమె సహాయం, ఆమెకు ఆయనే సహాయం. ఇంకెవరు చేసినా అది సహాయం అవ్వదు. ఎంత గొప్ప సంబంధం బైబిల్ సంబంధం, చాలా మంచి సంబంధం. ఆమె మాట విని లోబడింది, వెళ్ళింది. మరలా ఆమె తన యొక్క భర్తను ప్రేమించే విషయంలో తండ్రికి లోబడినటువంటిదిగా ఉన్నా కూడా భర్తకు కూడా అలాగే లోబడింది. మనం కూడా మన పరలోకపు తండ్రికి లోబడాలి. ఆమె లోబడినటువంటి భార్య, మాట విన్న భార్య. మూడవది మధ్యవర్తి అయిన భార్య అని ఉంది. తర్వాత భవిష్యత్తు అయితే మనం ధ్యానం చేద్దాం. వాళ్ళు సున్నతిని చేయించుకోవాలి. యాక్చువల్గా 8వ రోజున ప్రతి బిడ్డకు సున్నతి చేయించాలి. అబ్రహాము చేశాడు కదా తన కుమారుడు ఇస్సాకు, అలాగని వారు నేర్చుకుంటూ వచ్చారు. మీరు కూడా సున్నతి నేర్చుకోవాలి. కానీ ఆ సున్నతిని గురించి దేవుడు ఎక్కడ చెప్పాడు అది వారికి అనే విషయం మోషేకే తెలియాలి. కానీ మోషే ఏముందని సున్నతి చేసుకోలేదు. దేవుడు కోపం వచ్చిందనమాట. దేవుడు మోషేను చంప చూశాను, సిప్పోరా రాయి తీసుకుని వచ్చి సున్నతి చేశాను అని. సిప్పోరే ఆ పని చేయకపోతే మోషే చచ్చిపోయాడే దేవుని కోపానికి. ఎంత గొప్ప దైవజనుడు ఒక్కోసారి ఉంటుందంటే ఉంటుంది కొన్నిసార్లు. కానీ
మనం కుటుంబంలో అందరి మేలు కోరేవారు కనుక ఎవరినైనా సరే మనం ఎరిగి ఆమెకు మధ్యవర్తిగా పనిచేశారు. ప్రభు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థించాలి. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడా, మీకు వందనాలు నాయన. మీ దాసురాలు సిప్పోరా వలె కష్టపడే స్వభావం మాకు అనుగ్రహించండి నాయన. కుటుంబంలో దాపరకం లేని మనసు, ఓపెన్ మైండెడ్నెస్ మాకు అనుగ్రహించండి మా తండ్రి. అదేవిధంగా నాయన భర్తగా ప్రేమించే మనసు, భార్యగా లోబడే మనసు ఇరువురికి మా కుటుంబాల్లో మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మధ్యవర్తిత్వం చేసే మనసు కూడా మాకు అనుగ్రహించండి. కొన్నిసార్లు కష్టమైనా కూడా, ఇబ్బంది అయినా కూడా సమాధానం కొరకు, ప్రేమ కొరకు కుటుంబాల మధ్య వారధిగా ఉండడం, సంఘములో వారధిగా ఉండడం ఎంతో దీవెనకరం నాయన. అలాగూ మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాం. అలసిన దేహాలు ఉన్నా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. మీ కృపకు మా ఈ దీన కుటుంబాలను అప్పగించుకుంటూ తల్ల వంచిన ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన దీవించుమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.